డియర్ గేట్ 2026 స్టూడెంట్స్, పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ప్రిపరేషన్ ఎలా ఉందమ్మో, మనకి గేట్ ఎగ్జామినేషన్ అయితే త్వరలో కానీ రానుంది. మరి ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి షెడ్యూల్ అయితే రావటం అయితే జరిగింది. ప్రిపరేషన్ ఎలా ఉంది దానికి సంబంధించిన ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే అసలు స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి? స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి, ఎంత స్కోర్ రావాలి? మార్క్స్ వర్సెస్ స్కోరు ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ స్కోరు మీరు మినిమం కానీ ఉంటేనే మీరు గేట్ యొక్క బౌండరీలో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఎంత ఉండాలి? మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మినిమం ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా చూద్దాం. మ్యాక్సిమం ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా చూద్దాం. మనకి 1000 స్కోర్ అమ్మ. మనకి చూసినట్టయితే మార్క్స్ మనకి ఏం చేస్తున్నారు, 100 మార్కులకు పెడుతున్నారు. ఎగ్జామినేషన్ పేపర్ 100 మార్కుల్లో 85 మార్కులు కోర్ సబ్జెక్ట్ పెడుతున్నారు, 15 మార్కులు యాప్టిట్యూడ్ పెడుతున్నారు. యాప్టిట్యూడ్ ఇంజనీరింగ్ దీనిలో ఏంటంటే ఒక 13 మార్కులు వచ్చి ఈ యొక్క మ్యాథమెటిక్స్ పెడతారు, 13 మార్కులు పెడతారు. అందుకనే యాప్టిట్యూడ్ బాగా చదువుకోమని మనం స్టూడెంట్స్కి చెప్తున్నాం ఆల్రెడీ. యాప్టిట్యూడ్లో రీజనింగ్ అది, ఇంగ్లీష్ కానీ చిన్న చిన్న మ్యాథమెటిక్స్ కానీ అలా విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే యాప్టిట్యూడ్లో మంచిగా 7 నుంచి 8 మార్కులు తెచ్చుకుంటారో, కనీసం 10 మార్కులు, మ్యాక్సిమం 10 మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి మంచి స్కోరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్లో వివిధ పేపర్లు అయితే చూద్దాం, అన్ని పేపర్లు చూద్దాం మనం. ఆల్మోస్ట్ ఆల్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, సివిలు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషను, డాటా సైన్సు, కంప్యూటర్ సైన్సు, సిఎస్సి అండ్ ఐటీ, అదేవిధంగా చూసినట్టు మైనింగ్, బయోటెక్, ఈ విధమైన కోర్సులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దాదాపు 90% అందరూ అన్ని పేపర్స్ అయితే చెక్ చేద్దాం. ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా స్కోర్ రావాలి, ఎస్సీ ఎస్టీ స్కోరు, ఓబీసీ జనరల్ ఏ విధంగా రావాలో కూడా చూద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డేటా మీకు ఎక్కడా దొరకదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా తర్వాత ఇవ్వబడుతుంది. ఇప్పుడు మార్చి 19 తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ మీకు ఎక్కడ ఏఐటీలో, ఐఐసి బెంగళూరులో ఎక్కడ సీట్ వస్తుందో కూడా చెప్తాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మనం చూద్దాం డీటెయిల్స్, మార్క్స్ వర్సెస్ స్కోర్ ఏ విధంగా. స్టూడెంట్స్ ఇది 2025 డేటాకి సంబంధించి మనం 2025 పెట్టి ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేది చెప్పాను. 2025 డేటా నుంచి మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రిపేర్ సివిల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషను, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగు, మెటలర్జీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్ అండ్ మైనింగ్. ఇవి డిఫరెంట్గా స్టూడెంట్స్ ఏ విధంగా ఇక్కడ రెండు సెక్షన్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంది, క్వాలిఫైయింగ్ స్కోర్ ఉంది. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ ఇండియా లెవెల్లో ఒక్కొక్క బ్రాంచ్లో ఏ విధంగా ఉన్నాయో మార్క్స్ వచ్చినాయి. దీనిలో ఏది వచ్చినాయి, కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. కంప్యూటర్ సైన్స్ 100కి 100 మార్కులు వచ్చినాయి అమ్మ. కంప్యూటర్ సైన్స్లో విపరీతమైన డిమాండ్ ఉంది, అది చూసుకోండి. కంప్యూటర్ సైన్స్లో ఈ రోజుల్లో కాలేజీల్లో ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాం ఒక వీడియోలో, చెప్పాం స్టూడెంట్స్కి 70% సీట్స్ అన్ని కాలేజీల్లో ఉంటున్నాయి. కోర్ బ్రాంచెస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఈసీఈ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ చాలా 30% ఉన్నాయి. ఈసీఈ అయితే ఈసీఈ వాళ్ళకు కూడా కొద్ది కాంపిటీషన్ ఈసీఈ అన్నింటిలో ఉంటుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. 70% సీట్స్ ఉంటాయి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో బాగా కాంపిటీషన్ ఉంటుంది. అదేంటి సార్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ భూమి కొంచెం తగ్గుతుందమ్మా. ఎందుకంటే సాఫ్ట్వేర్ కొంచెం లే ఆఫ్ జరుగుతున్నాయి. ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీ కూడా లే ఆఫ్లు. వీళ్ళు కూడా గేట్కి రాసి ఐఐటీలోను, ఐఐఎస్సిలోను రావడానికి చాలామంది సాఫ్ట్వేర్ సైడే చాలామంది స్టూడెంట్స్ గేట్కి వెళుతున్నారు. అందుకని 100కి 100 వస్తున్నాయి వీళ్ళకి.
చూసారా 100 మార్కులకి. వీళ్ళకి కంప్యూటర్ సైన్స్ మినిమం మార్క్స్, ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం 100కి జనరల్కి 29.2 రావాలమ్మా. జనరల్కి 29 రావాలి. మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 26.2, ఎస్సీ ఎస్టీకి 19.4 మార్కులు అయితే రావాలి. మరి క్వాలిఫైయింగ్ స్కోరు 350 మార్కులు ఉంటేనే మిమ్మల్ని ఈ పిచ్ బౌండరీలో ఉంచుతారు, లేకపోతే తీసేస్తారమ్మా. ఈ యొక్క లిస్టులోనే మీ పేరు ఉండదు. మినిమం స్కోరు జనరల్కి 29 మార్కులు, మరి మినిమం స్కోర్ 350 మార్కులు అయితే ఉండాలి. మరి క్వాలిఫైయింగ్ స్కోరు 309 ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ 250 మార్కులు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 19 మార్కులు వచ్చిన క్వాలిఫై చూస్తారు. మీరు అన్ని బ్రాంచుల్లో చూడండి. ఇక్కడ చూసినట్టయితే మీరు అన్ని సపోజు సివిల్ ఇంజనీరింగ్లో ఎస్సీ ఎస్టీ 19.4, 18.4, 19 డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఎంఎల్ 19.3, ఈసీఈ 16.6, మరి తెబిలి 16.6, ఇన్స్ట్రుమెంటేషన్ 17 మార్కులు వచ్చినాయి కొద్దిగా. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో 16.6, మెకానికల్ ఇంజనీరింగ్లో 23. మెకానికల్ స్టూడెంట్స్ బాగా చదువుకోవాలమ్మా. మెకానికల్లో కూడా మంచి కాంపిటీషన్ ఉంది ఎస్సీ ఎస్టీ కానీ ఇక్కడ అన్నిటికీ. తర్వాత మెటలర్జీ 26.6 వచ్చినాయి. మెటలర్జీ 26. ఫిజిక్స్ 17.8, మరి కెమిస్ట్రీ 16.6, మరి బయోటెక్ 18.6, మైనింగ్ 20.4. ఈ మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి. మరి అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్లో మినిమం మార్కులు 26.2, మరి కెమికల్లో 24.4, కంప్యూటర్ సైన్స్లో 26.2, డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 26.1. ఎక్కువగా రావాలి 26, ఆ రేంజ్లో రావాలి. ఇక్కడ 16 మార్కులు వచ్చినా సరిపోతుంది మీకు. 26. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ 22.5, ఇన్స్ట్రుమెంటేషన్ 23 మార్కులు రావాలమ్మా కొద్దిగా. తర్వాత మ్యాథమెటిక్స్ 22.5, మెకానికల్ ఇంజనీరింగ్ 32, మెటలర్జీ 36, ఫిజిక్స్ 24.4, కెమిస్ట్రీ 22.5, బయోటెక్ 25.2, మైనింగ్ 27.5. ఈ విధంగా మరి డాటా అయితే ఉంది. అదేవిధంగా జనరల్లో 29.2, 27.7, 29.2. ఈ మరి సివిల్ ఇంజనీరింగ్లో 29.2 ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్లో 27.7. మరి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో 29.2, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 29, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సివిల్లో మంచిగా ఎక్కువ మార్కులు రావాలి. స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు రావాలి. చూసారు ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్స్ వాళ్ళకి మంచి కాంపిటీషన్ అయితే ఉంది. స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ లే ఆఫ్లకు దెబ్బకి భయపడి ఎంటెక్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈసీఈ వాళ్ళకి 25 మార్కులు, త్రిబుల్ 25, ఇన్స్ట్రుమెంటేషన్ 25.6, మ్యాథమెటిక్స్ 25, మెకానికల్ ఇంజనీరింగ్ 25.8, మెటలర్జీ 40, ఫిజిక్స్ 26.8, కెమిస్ట్రీ 25, బయోటెక్ 28, మైనింగ్ మాత్రం 30 మార్కులు. ఇక్కడ కూడా బాగా కాంపిటీషన్ ఉంది చూసారా. మెటలర్జీ 40 మార్కులు రావాలంటే మెటలర్జీ చాలా ఈజీగా ఉంటుంది, మనకు తెలియదు, ఐఎమ్ నాట్ షూర్. మీరు ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి. మెటలర్జీ సబ్జెక్ట్ ఎవరైనా చదువుతుంటే మరి మెటలర్జికల్ కూడా బాగా వచ్చినాయి. ఇక క్వాలిఫైయింగ్ స్కోర్ చూస్తే మినిమం స్కోర్ అందరికీ 390 మార్కులు రావాలి. 390 స్కోరు 1000కి 350. మినిమం స్కోరు 350 స్కోరు జనరల్ స్టూడెంట్ వస్తే ఎవరైనా వీళ్ళు పిచ్ బౌండరీలో క్రికెట్ ఆడటానికి క్వాలిఫైయింగ్ ఉంటారు. క్రికెట్ లాంటిది గేట్ కూడా ఈ బౌండరీలో మీరు ఉండాలంటే ఇది. తర్వాత క్వాలిఫైయింగ్ మార్కు ఈ ఓబీసీ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ 317 ఎవరికైనా వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ 309, కంప్యూటర్ సైన్స్ 319, డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 316, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 321, ఎలక్ట్రికల్ 320, ఇన్స్ట్రుమెంటేషన్ 308, మ్యాథమెటిక్స్ 293, మెకానికల్ 313, మెటలర్జికల్ 302, ఫిజిక్స్ 309, కెమిస్ట్రీ 310, బయోటెక్ 295, మైనింగ్ 305.
ఇకపోతే మరి ఎస్సీ ఎస్టీకి ఎంత మరి క్వాలిఫైయింగ్ స్కోర్ ఏ విధంగా ఉంది? ఇది మార్క్స్ ఇవి మార్క్స్, ఇది క్వాలిఫైయింగ్ స్కోరు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ 242, కెమికల్ 214, కంప్యూటర్ సైన్స్ 250 రావాలి, కాంపిటీషన్ ఉంది. డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 236, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 252, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 251, ఇన్స్ట్రుమెంటేషన్ 210, మ్యాథమెటిక్స్ 158. మ్యాథమెటిక్స్ కొద్దిగా టఫ్గా ఉంటుంది, అందుకని చాలామంది చూడు మ్యాథమెటిక్స్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి ఇక్కడ కూడా, మ్యాక్సిమం మార్క్స్. మరి అదేవిధంగా మెకానికల్ 226, మెటలర్జీ 191, ఫిజిక్స్ 215, కెమిస్ట్రీ 216, బయోటెక్ 246, మైనింగ్ 203. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా మరి చూసినట్టయితే మరి మ్యాక్సిమం మార్క్స్ ఇండియా వైడ్ ఆల్ ఇండియా లెవెల్లో మ్యాక్సిమం మార్క్స్ 89.02. వీడే కింగ్ సివిల్ ఇంజనీరింగ్లో. ఇతను ఎవరికైతే 89.02 మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి 1000 స్కోర్ ఇవ్వటం జరిగింది. మరి కెమికల్ ఇంజనీరింగ్లో 75 మార్కులు వచ్చినాయి ఆల్ ఇండియా లెవెల్లో, 75.33. మరి కంప్యూటర్ సైన్స్లో 100 మార్కులమ్మ. కంప్యూటర్ సైన్స్ చాలా కాంపిటీషన్ ఉంది, జనం కూడా ఎక్కువ రాస్తున్నారు. మరి డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరి 96.33, 1000 స్కోర్ మ్యాక్సిమం స్కోర్. వీళ్ళకి 1000 స్కోర్ వచ్చింది. అంటే వీళ్ళకి ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబేలో ఎక్కువగా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 82 మార్కులు ఆల్ ఇండియా లెవెల్లో, 82 మార్కులు, 82.67. కింగ్ వీళ్ళే కింగ్. వీళ్ళు 1000 మార్కులు. మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 81, 67 ఆల్ ఇండియా లెవెల్లో. ఇన్స్ట్రుమెంటేషన్ 65 ఇన్స్ట్రుమెంటేషన్లో తిరుగులేదు. ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్ చాలా తక్కువ మంది ఉంటారు. 65 మార్కులు వస్తున్నాడు కింగు ఇన్స్ట్రుమెంటేషన్ లెవెల్లో. చూడండి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్లో 65 మార్కులు. ఎవరికైతే ఆల్ ఇండియాలో వస్తుందో వాళ్ళే రాజు, అది గుర్తుపెట్టుకుని. వీళ్ళకి డెఫినెట్గా ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి మెడ్రాసు, ఐఐటి ఢిల్లీలో సీట్స్ వచ్చే అవకాశం ఉండదు. అందుకని ఈ యొక్క ఈసీఈ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ కూడా రాస్తున్నారు. ఇప్పుడు ఈసీఈ వాళ్ళు మరి త్రిబుల్ వాళ్ళు కూడా ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ కూడా రాస్తున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ ఆ విధంగా ఉంటుంది. నేను చదివినప్పుడు నేను ఇన్స్ట్రుమెంటేషన్ పేపరే రాసి ఎక్కువగా. అప్పుడు మాకు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మాకు ఇలా మల్టిపుల్ పేపర్ ఆపర్చునిటీస్ లేవు. ఏదైనా ఒక పేపరే రాయాలి ఆ రోజుల్లో. ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి 57 మార్కులు. చాలా టఫ్గా ఉంటుందమ్మా మ్యాథమెటిక్స్, చాలా టఫ్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ చూసారు మరి జేఈలో కూడా మంచి టఫ్గా ఉంటుంది. అందుకని ప్రాబ్లమ్స్ 57 మార్కులు ఆల్ ఇండియా లెవెల్లో ఎవరికి వస్తే వాడే కింగ్. 1000 స్కోరు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 95.33, 967 స్కోరు, వీడే కింగ్. మరి ఎవరైతే మెటలర్జికల్లో 89.67 వీడే కింగ్. ఇక్కడ చూడండి ఫిజిక్స్ 76 మార్కులు, 76.6, 1000 స్కోర్ రావాలండి, వీడే కింగ్. ఇక్కడ కెమిస్ట్రీ 70 మార్కులు, 1000 స్కోరు. మరి బయోటెక్ 66.67 మార్క్స్, 1000 స్కోరు. మరి మైనింగ్ ఇంజనీరింగ్ 70.67. ఇక్కడ ఏమైనా ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ మనం ఏంటంటే మరి సివిల్ ఇంజనీరింగ్ కవర్ చేసాం. మరి కెమికల్, కంప్యూటర్ సైన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్, బయోమెడికల్ అలాంటివి ఉన్నాయి కదా. బయోమెడికల్, ఏరోస్పేస్, ఏరోనాటిక్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇదైతే రెగ్యులర్ బ్రాంచెస్, ఇవన్నీ కూడా రెగ్యులర్ బ్రాంచెస్. అందరూ అన్ని కాలేజీల్లో ఉండే బ్రాంచెస్ కాబట్టి చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేయట్లా, ఎందుకు చేయట్లేదు ఐఎమ్ నాట్ షూర్. జస్ట్ చూస్తున్నారు, పోతున్నారు. ఇంత హోంవర్క్ మరి ఇంత టేబుల్ ఇస్తున్నాం. ఈ టేబుల్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. యూ హ్యావ్ టు టేక్ యువర్ స్క్రీన్ షాట్. ఈ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గరగా మీ దగ్గర పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అన్ని ఆల్రెడీ కట్ ఆఫ్లు కూడా చెప్తున్నా కదా. ఎన్ఐటి ఆల్రెడీ రూర్కెలా చేశాను, మరి ఐఐటి హైదరాబాద్ చేశాను, ఐఐఎస్సి బెంగళూరు, మెడ్రాస్ కానీ మన ఛానల్లో ఉన్నాయి. మెడ్రాస్ ఉంది, బాంబే ఉంది, అదేవిధంగా ఖరగ్పూర్ ఉంది, కాన్పూర్ ఉంది,
గౌహతి కూడా చేశాను, ఇలా అన్నీ చేశాను. మరి హైదరాబాద్ కూడా చేశాను. ఇంకా రిమైనింగ్ ఎన్ఐటి వరంగల్ అవి కూడా చేయలేదు, అవి కూడా చేస్తాను త్వరలో. మరి కొంతమంది స్టూడెంట్స్ ఎన్ఐటి వరంగల్ కూడా అడుగుతున్నారు. మరి చూడండి, ఏమైనా కామెంట్లు ఉంటే కామెంట్ పెట్టండి. నా నంబర్ కూడా ఇస్తాను. మీ నంబర్లో మీరు ఏమైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఇష్టం, మార్చి తర్వాత అయినా మీ ఇష్టం జాయిన్ అవ్వదు. ఇది నా నంబర్ అమ్మ, ఇక్కడ ఇది నా ఫోన్ నెంబర్. మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, ఏమైనా సజెషన్స్ కావాలంటే 8500216923కి కాంటాక్ట్ అవ్వండి. మరి వాట్సాప్లోనే పింగ్ చేయండి. మన మెంటర్షిప్ మార్చ్ తర్వాత నేను తీసుకోవడం జరుగుతుంది. మెంటర్షిప్కి 5000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాము. మరి దానికి మీకు ఏ కాలేజ్ వస్తుంది, మీతో ఇండివిజువల్గా పర్సనల్గా మాట్లాడటం జరుగుతుంది అనమాట. మీరు ఎవరైనా కావాలంటే 1 or 2 మరి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.